నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక దుర్ఘటన జరిగింది అచ్యుతాపురం సెజ్లో. ఒక ఫార్మా కంపెనీలో ప్రమాదవశాత్తు దాదాపు 17 మంది ఏమో చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అయితే సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం అనేది ఎక్కడైనా ఇలాంటి చోట్ల అది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనకి రాజకీయంగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. వైసీపీ తప్పని వాళ్ళు, టీడీపీ తప్పని వీళ్ళు. ఎందుకు కేర్ తీసుకోవడంలో మామూలుగా అక్కడ ఉండే మెజర్స్ ఏవైతే ఉంటాయో ఏ ప్రభుత్వం అయినా అది పాటించాల్సిందే కదా. అంటే ఇప్పుడు ఎవరిని విమర్శించుకున్నా, ఎవరి మీద బురద వేసుకున్నా, ఎవరిది తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే, చచ్చిపోయిన వాళ్ళు 17 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది. ఒక 40-50 మంది తమ జీవితాంతం బాధపడాలి. కాలిన గాయాలకు ఎంత ఆధునిక చికిత్స, ప్లాస్టిక్ సర్జరీ ఎన్ని చేయించినా కూడా అది అంత ఈజీ కాదు. కాలిన గాయాలని రికవరీ అనేది అంత ఈజీ కాదు. అలాగే అంటే వాళ్ళ లైఫ్ అంతా ఆ సంఘటన అలా గుర్తుండిపోయేలా శరీరం మారిపోతుంది. మరి దీనికి అంతా ఎవరు కారణము? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? సేఫ్టీ ఆడిట్ చేయించమని నేను చెప్తున్నాను, అదే చేయిస్తే పరిశ్రమలంతా భయపడిపోతారు, వాళ్ళు ఏదో పారిపోతారు అంటే. ఇప్పుడు భద్రతా ప్రమాణాలు లేకుండా ఇన్నాళ్ళుగా పరిశ్రమలు నడుపుతున్నారు. వాళ్ళు నడిపారా, వీళ్ళు నడిపారా? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం మీద వైఫల్యం అనడం అనేది అది టైం వేస్ట్. అది మీరు చేయాల్సి ఉంటుంది. 3 నెలలు అయింది కదా వచ్చి. మీరు ఒక్క రాగానే రూల్స్ పెట్టాల్సి ఉంటుంది. ఏ పరిశ్రమ అయినా సరే భద్రతా ప్రమాణాలు కనుక లేకపోతే మేము అసలు దాన్ని అలౌ చేయము, మాకు అవసరం లేదు అని అనలేదు కదా ఎవరు. ఇంకోటి ఏమిటి, అసలు మనం ఎంత స్లోగా ఉంటామంటే, ఇప్పుడు మదనపల్లిలో ఏవో రెవెన్యూ ఫైల్స్ కాలిపోయినాయని డీజీపీ గారు, సిఐడి చీఫ్ ఇద్దరు హెలికాప్టర్లో వెళ్ళి, కానీ వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళకపోయినాడు ఏం నష్టమేం లేదు. ఆ ఫైల్స్ అక్కడ చూసుకోవడానికి ఎస్పీ గారు ఎవరెవరు ఉంటారు కదా. అంటే పొలిటికల్ మోటివేషన్ ఉంటే మీరు అంత వేగంగా స్పందిస్తారు. ఇక్కడేమో ఇన్ని ప్రాణాలు చనిపోతే, ఇంతమంది చనిపోయి ఇంత పెద్ద ప్రమాదం జరిగితే, ఇప్పుడు కదా హెలికాప్టర్లో ఎవరైనా వచ్చి వాళ్ళని పరామర్శించాల్సింది, అక్కడ ఉన్న రక్షణ ఏమిటి, సహాయ చర్యలు తీసుకోవాల్సింది. మరి ఎందుకు తీసుకోలేకపోయారు? మీరు పరామర్శిస్తే కూడా వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. అక్కడ కేవలం అక్కడ సహాయక చర్యలు స్పీడ్ కావడానికి తప్ప, మీరందరూ వెళ్ళి చెత్తగాతులను పరామర్శించి మీకు నష్టపరిహారం ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పడం వల్ల పోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేరు కదా. పోయిన వాళ్ళని ఎలా తెస్తారు మీరు? అసలు ప్రాబ్లం ఏమిటంటే ఎక్కడుందంటే, రాజకీయ నాయకుల్లోనే సమస్య ఉంది. మన దేశంలో ఎక్కడా కూడా ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవు. మనం ఏమంటే అదృష్టవశాత్తు సినిమా థియేటర్కి పోయి ప్రాణాలతో బయటికి రావడము, ఇంకెక్కడో మాల్స్ లేకపోయి ప్రాణాలతో బయటికి రావడము, ఇదంతా కేవలం అదృష్టవశాత్తు జరుగుతూ ఉందే తప్ప, రూల్స్ ప్రకారం పోతే ఒక అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ నుంచి బయటపడేదానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయంటే చాలా తక్కువ ఉంటాయి. ప్రమాణాలు పాటించరు మన వాళ్ళు. పరిశ్రమలు అట్లే ఉంటాయి, బహిరంగంగా మాల్స్, సినిమా థియేటర్లు, చాలా విషయాలు ఇట్లనే ఉంటాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇంటర్ఫియర్ అవుతారు. ఆ పరిశ్రమల యజమానులతో కానీ వాళ్ళతో వీళ్ళు రాజకీయ నాయకులు ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళు జోక్యం చేసుకుని, లేదా వీళ్ళ మనుషులని సిఫార్సు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఫైర్ సేఫ్టీ అనేది తీసుకోరు. ఫైర్ సేఫ్టీ అంటే భద్రత అంటే అగ్ని ప్రమాదం జరిగితే తక్కువ నష్టంతో బయటపడడానికి, అంటే ప్రాణ నష్టం జరగకుండా బయటపడడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ కూడా రాజకీయ నాయకులు లేదా అధికారులు కమిషన్లో, లంచాలో లేదా బంధుత్వాలు ఇట్లా వాటిని అడ్డం పెట్టుకుని ప్రమాణాలని గాలికి వదిలేస్తున్నారు. అసలు మనం ఇప్పుడు అమెరికాలో దాని మూలం ఉంది. ఆ కంపెనీ యొక్క మూలం ఎక్కడుంది? అమెరికాలో ఉంది. వాళ్ళు అమెరికాలో ఎందుకు పెట్టుకోలేదు? మన దేశంలో ఎందుకు పెట్టారు చెప్పండి? ఎందుకు పెట్టారంటే, మనలాంటి పేద దేశాల్లో ఇలాంటి పరిశ్రమలు పెట్టి ఇక్కడి నుంచి ఉత్పత్తి చేసి వాళ్ళు అమ్ముకుంటారు. అక్కడ ఉత్పత్తి ప్రారంభించాలంటే అమెరికా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అన్నీ వాళ్ళకి సమర్పిస్తే తప్ప, అంటే ప్రతిదీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఉంటే తప్ప వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ అనుకోండి, ఇక్కడ చాలా ఈజీ. పొలిటికల్ రాజకీయంగా ఎవరిని తీసుకునేసి వాళ్ళని మేనేజ్ చేసేసి అన్ని అనుమతులు తెచ్చుకోవచ్చు. ఆ సెజ్లో కావలసిన ఎకరాల భూములు ఇస్తారు, మళ్ళీ రాయితీలు ఇస్తారు. పరిశ్రమలు పెడితే మనకంత ఆనందం, మనకు ఉపాధి దొరుకుతుందని. ఏదో 100కో 200 మందికో. అంటే అమెరికాలో కనుక ఇట్లాంటి ప్రమాదం జరిగితే వాళ్ళ ఆస్తులన్నీ అమ్మాల్సిందే నష్టపరిహారం కట్టడానికి. ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఏమీ లేదు, అన్నీ మేనేజ్ చేసేస్తారు. కార్పొరేట్ ప్రమాదం భోపాల్లో ఎన్నాళ్ళు ఏం జరిగి 30 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ కూడా నష్టపరిహారం అందని వాళ్ళు ఉన్నారు.
చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినారు, వాళ్ళ వారసులు కూడా చచ్చిపోయారు, కోర్టు కేసులు వేసి ఆ కార్బైడ్ ఓనర్ కూడా చచ్చిపోయాడు ఈ 30 ఏళ్లలో. ఇంత అన్యాయంగా మన భద్రత కానీ మన కేసులు కానీ ఉంటాయి. ఈ కేసులు తెగవు, వాళ్ళకి తెలుసు. ఎక్కడైతే పెద్ద పెద్ద దేశాల్లో ఉంటూ పారిశ్రామికవేత్తలు చిన్న మనది పాకిస్తాను ఇట్లా దేశాలన్నీ ఉన్నాయి కదా, బంగ్లాదేశ్ ఇట్లా దేశాలన్నీ ఏమిటంటే పేద దేశాలు. మనకేదో 100 మందికి ఉపాధి కల్పిస్తామనేసరికి అది ఏదో ఆనందంగా మనం అన్ని అనుమతులు ఇచ్చేస్తాం. తీరా చూస్తేనేమో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలకి అరికట్టడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే ఎప్పుడైతే రాజకీయ నాయకుల జోక్యము ఇవన్నీ ఉంటాయో ఇంకా వాళ్ళు ఎలా పాటిస్తారు ప్రమాణం? వాళ్ళు ఏమంటారు, మీరు ఇన్ని రూల్స్ పెడితే మేము పరిశ్రమ పెట్టము అంటారు. వీళ్ళకేమో పరిశ్రమ పెట్టాలా? అది ప్రాణాలకి విలువ లేదు ఈ దేశంలో. అది ప్రాబ్లం ఏమిటంటే అది ఒక ప్రాణం పోతే మనం కొన్ని కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వస్తుంది అనే ఒక భయం యజమానుల్లో ఉంటే అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగేదానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అనేక చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఏమంటారు, ఏదో ఒకటి చెప్తారు, ఆ కార్మికుల వైఫల్యమో, కార్మికులు సరిగా దాని రియాక్టర్లు ఉంటాయి కదా వాటిని ఆపరేట్ చేయకపోవడం వల్ల అది పేలిపోయింది తప్ప కంపెనీకి సంబంధించి ఎలాంటి లోపము లేదు. కంపెనీ వాళ్ళు అన్ని భద్రతా ప్రమాణాలు తీసుకున్నారు, ఫైర్ సేఫ్టీ అంతా A to Z ఉంది. కేవలం అక్కడున్న కార్మికులు ఈ తప్పులు చేశారని వాళ్ళ మీద నెట్టేయడం ఏదో జరుగుతుంది. కానీ నెట్టేయకపోయినా ఏమని ప్రభుత్వం ఏదో ₹1 ఎంతో ఇస్తానంటా ఉంది కదా. ఈ ప్రభుత్వం ఇచ్చేది కాకుండా వాళ్ళేమి ఇస్తారు, కంపెనీ వాళ్ళు వాళ్ళకు భయం ఉండాలి అంటే వాళ్ళని ముక్కుపిండి వసూలు చేయాలి కదా ప్రభుత్వాలు. ఆ పని చేయవు, ఆ కోర్టు కేసులు తేగవు. వీళ్ళేమో పేదవాళ్ళు. పేదవాళ్ళు అంటే మధ్యతరగతి వాళ్ళు. అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, కార్మికులే కదా. ఒకరిద్దరు జనరల్ మేనేజర్ స్థాయి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళకి కోర్టుల్లో పోయి లాయర్లను పెట్టుకొని పోరాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఎక్కడో చోట రాజీ పడిపోతారు. ఇంకో ప్రమాదం జరిగినప్పుడు మళ్ళీ ఇలా మాడుతూ ఉంటారు, సేఫ్టీ ఆడిట్ చేస్తాం మనము, గత ప్రభుత్వం కమిషన్లు తీసుకుని సేఫ్టీ ఆడిట్ని గాలికి వదిలేసింది, ఈ ప్రభుత్వం అన్నీ తీసుకుంటుంది, అది ఇది చెప్తూ ఉంటారు. ఇది కొద్ది రోజులకి జనం మర్చిపోతారు, ఇంకేదో ఇష్యూ వస్తుంది, దాని మీద ఆలోచిస్తూ ఉంటారు. మీడియా అయినా సరే, ఎవరైనా సరే. అసలే ఏదో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, పోనీ వచ్చేసేట్లయితే ఏదో ఉపాధి దొరుకుతుంది ఇవన్నీ అనుకుంటున్న తరుణంలో ఆదిలోనే హంసపాదిలాగా మొదట్లోనే ఇది ఒక ప్రమాదం. పరిశ్రమలు రావాలి కానీ ఎలా? ఇట్లనా అంటే భద్రతా ప్రమాణాలు, కార్మికుల ప్రాణాలకు ఏమీ రక్షణ లేకుండా వచ్చే పరిశ్రమల వల్ల ఏమిటి ఉపయోగము? మీరు ఉపాధి కల్పిస్తారు సరే, ఉపాధి కోసము, కూటి కోసం వాడు పోయి పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి రాకుండా కాలిపోయి బొగ్గులాగా వస్తే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి? భద్రతా ప్రమాణాలు లేకుండా మీరు ఎన్ని పరిశ్రమలు పెడితే ఏం ప్రయోజనము? అది బేసిక్గా అది ఆలోచించాలి. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చాలా కీలకమైన విషయాలు. అంటే ఇప్పుడు చట్టం అంటే మనకు భయం ఉంటే అలర్ట్గా ఉంటాం. ఇప్పుడు బయటికి హెల్మెట్ లేకుండా వెళితే 10 అడుగులు వేసినా సరే బండి మీద మీకు ₹1000 ఫైన్ అని స్ట్రిక్ట్గా అడుగడుగున ఉన్నారనుకోండి పోలీసులు, మనం పొరపాటును కూడా మర్చిపోం, నిద్రలో కూడా పెట్టుకుంటాం హెల్మెట్ కావాలంటే. ఎందుకంటే భయం. ఇప్పుడు అమెరికాలో ఎందుకు అంతగా భయపడతారంటే చట్టం దాన్ని మేనేజ్ చేయడం కష్టం, చాలా కష్టం. మరి హై లెవెల్లో ఏమైనా మేనేజ్ చేస్తారేమో కానీ మామూలు రోజువారీ జీవితాల్లో జరిగే అనేక ఇప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు కూడా ట్రాఫిక్ లైట్, రెడ్ లైట్ వెలిగితే కార్లన్నీ ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే 3 గంటలప్పుడు ఎవరు ఉండరా, కానీ వెళితే ఫైన్ వేస్తారేమో, వెళితే మనకి ఇబ్బంది ఏమో భయం ఉంటుంది. ఆ భయం ఎక్కడుంది మనకు? పైన నుంచి కింది వరకు ఎక్కడ లేదు మనకు ఆ భయం. ఏమైనా చేయొచ్చు మనం, ఎలాంటి ప్రమాణాలు పాటించుకోకుండా ఏమైనా చేయొచ్చు. ఫుడ్ అయినా సరే, పరిశ్రమలైనా సరే, ఫుడ్ మనం వింటున్నాము కదా, అన్నీ నిషేధించిన కలర్లన్నీ వాడి రోజు పెడుతున్నారు మనకు భోజనాలు హోటళ్ళలో, రెస్టారెంట్లు. అది కూడా ఖరీదైన రెస్టారెంట్లలో కూడా. అంటే మీరు ₹1000 బిల్లులు ఇచ్చే రెస్టారెంట్లలో కూడా కల్తీ జరుగుతూ ఉంది. మరి ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి భయం ఉండాలి కదా. ఇప్పుడు ఊరికే మాత్రం దాడులు చేస్తారు, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, వీళ్ళు గమ్మునైపోతారు. అదే కదా జరుగుతుంది. అంత మునుపు షెడ్యూల్లో మునుపు వైజాగ్ దగ్గర జరిగాయి కదా ప్రమాదాలు. జరిగిన తర్వాత కూడా ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు? ఏమి తీసుకోరు. ఈ మధ్యనే సార్ నేను 911 ఎమర్జెన్సీ సిరీస్ ఒకటి చూశాను. అసలు ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుందంటే ఏం జరిగిన ప్రమాదం అందులో 10%
ఇండియాలో ఉన్న అంటే ఏ విషయంలో అయినా అది అంటే ఏ రంగానికి సంబంధించినా లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్లు కావచ్చు, ఒక బిల్డింగ్ కొలాప్స్ కావచ్చు, ఇలాంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ టీం స్పందించే తీరు మనకి ఎప్పటికీ మనం బతుకున్నంత కాలంలో అలాంటివి వస్తాయని అయితే ఊహించలేము. కానీ మనకు అంబులెన్సులు ఫైర్ ఇంజన్లకి మనకు దారి వదిలే పరిస్థితి కూడా లేదు మన ట్రాఫిక్లో. ఎలా చేరుకుంటారు వాళ్ళు సకాలంలో? మనకు అసలు ఆ రూలే లేదు కదా. మొత్తం ట్రాఫిక్లో వాడు బొయ్యో నరుస్తూ ఉంటాడు, కానీ సైడ్ ఇచ్చేదానికి కూడా వీలు లేదు. ఎక్కడ పోతారు సైడ్ ఇచ్చేదాని ఆ రోడ్లో? మరి ఇంకా పొలిటీషియన్స్ బాధ్యతగా ఉంటేనే ఇవన్నీ మారుతాయి. పొలిటీషియన్స్ బాధ్యతగా లేకుండా ఏదో లేక 4 రోజులు అడావుడి జరుగుతుంది, వాళ్ళని వీళ్ళు విమర్శిస్తారు, వీళ్ళు వాళ్ళని విమర్శిస్తారు, తర్వాత అందరూ అన్నీ మర్చిపోతారు అనుకుంటే ఇలాగే ఉంటాయి. పేద దేశాలు ఎప్పుడు కూడా ఈ రకమైన దోపిడీకి గురవుతూ ఉంటాయి, పేద ప్రజలు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ దేశాల్లో ఎందుకు ఫ్యాక్టరీలు పెట్టుకోరంటే ఉత్పత్తి అంతా ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటారు వాళ్ళు. ఉత్పత్తి ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ లేబర్ ఫ్రీ, చీప్, తక్కువ డబ్బులకి ఇక్కడ కూలి వాళ్ళు దొరుకుతారు, తక్కువ ఏ ప్రమాణాలు ఉండవు. ఏదైనా చనిపోతే వాళ్ళకేం పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎగ్గొట్టడానికి చాలా సులభం. ఇక్కడ అక్కడ సులభం కాదు కాబట్టి అక్కడ పెట్టుకోరు. ఓకే సార్, చూద్దాం మరి. అంటే ముందు అయినా సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాలని కోరుకుందాము. థ్యాంక్ యూ.